హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మార్ట్ క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ అన్న ఛానల్ చూసుకుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఛానల్. సో ఇప్పుడు తనూజ గురించి ఆల్రెడీ నేను పార్ట్ 1 పెట్టాను కదా, ఇది పార్ట్ 2 అనమాట. తను బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత అసలు జరిగినవన్నీ మనం ఆల్రెడీ చూసాం. యాక్చువల్గా తను చాలా స్ట్రగుల్ అయ్యి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళింది. అంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు సపోర్ట్ లేదు. ఫస్ట్ అసలు వాళ్ళ ఫాదర్ సపోర్ట్ అయితే అసలు లేదు. వాళ్ళ మదర్ అయితే, "నువ్వు హౌస్‌లోకి వెళ్ళినా గానీ నీకు ఎవరు ఓట్లేస్తారు? అసలు నువ్వు గెలుస్తావా? నువ్వు ఎక్కువ కాలం కూడా ఉండలేవంటే." తను ఒక్కటే అందట, "నాకు నా ఫ్యాన్స్ ఉన్నారు. నా ఫ్యాన్స్ అని చెప్పి బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్ళింది. సో హౌస్‌లోకి వెళ్ళిన తర్వాత తను స్ట్రగుల్ అయ్యింది. బాగానే స్ట్రగుల్ అయింది. యాక్చువల్‌గా ఫస్ట్‌లో తను గేమ్ ఆడుతున్నప్పుడు కూడా నీకు అసలు గేమ్ ఆడటం రావట్లేదు అని చెప్పి అనటమే కావచ్చు. ప్లస్ తను వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వచ్చారు, గుర్తుందా? వైల్డ్ కార్డ్ ఎంట్రీలో దివ్య వచ్చింది. దివ్య వచ్చినప్పటి నుంచి బయట తను అన్నీ చూసి, అన్ని ఎపిసోడ్స్ చూసి వచ్చింది. అంటే బిగ్ బాస్ హౌస్ అందరిలో తనూజాకి ఫ్యాన్స్ ఎక్కువ మంది ఉన్నారు. ప్లస్ తనూజాతో పెట్టుకుంటే ఇంక అసలు తనకి తిరిగి ఉండదు అనుకుందేమో. వచ్చిన వెంటనే ఫస్ట్ తనూజాతోనే గొడవ పెట్టుకుంది. ప్లస్ తనూజాతో గొడవ పెట్టుకోవడమే కాదు, తను నాన్న నాన్న అని పిలుస్తుంది కదా భరణి గారిని కావాలని చెప్పి తను బ్రదర్లాగా ఫీల్ అవుతున్నట్టు, కావాలని చెప్పి అంటే తన వెనక తిరగటమే కావచ్చు, తనతో ఎక్కువ ప్యాంపర్ చేయించుకోవడం కావచ్చు, అంటే తన కేరింగ్గా తీసుకోవటం, తన కేర్ చేయటం, అట్లాంటివి కావాలని భరణి గారికి చేస్తూ దగ్గరైంది. యాక్చువల్గా ఫ్యామిలీ వీకెండ్లో వచ్చినప్పుడు వాళ్ళ మదర్ చెప్పింది, గుర్తుందా? "నేను మా అన్నయ్య లాగా ఉన్నాడని చెప్పి అన్నాను, అందుకనే తను అట్లా చేసిందని." అదంతా కావాలని చెప్పి బయట రూమర్స్ని రాకుండా చేయడం కోసం వాళ్ళ మదర్ చెప్పింది విషయం అని చెప్పి అందరికీ అర్థమవుతుంది. బయట అందరు కూడా అదే మాట అన్నారు అప్పుడు. అంటే వాళ్ళ మావయ్య లాగా ఉన్నాడా, అందుకనే లేదు కావాలని చేసిందని చెప్పి అందరూ అన్నారు. యాక్చువల్గా తనూజాని డామినేట్ చేద్దామని చెప్పి వచ్చింది దివ్య. కానీ డామినేట్ చేసి అసలు ఎప్పుడు ఎలిమినేట్ అయిపోవాల్సింది, ఎలిమినేషన్ అవ్వకుండా కూడా కావాలని చెప్పి వాళ్ళిద్దరి మధ్య ఫైట్ అందరికి నచ్చింది కాబట్టి కొంచెం ఎక్కువ కాలం ఉంచారు. అంటే బిగ్ బాస్ హౌస్లో ఎవ్వరు కూడా తనూజాతో గొడవ పెట్టుకోకూడదని చెప్పి డిసైడ్ అయ్యారు. వాళ్ళకి కొంచెం బయట నుంచి హింట్స్ రావటం వల్ల తనకి ఎక్కువ క్రేజ్ ఉంది బయట అని చెప్పి అర్థమైపోయింది. యాక్చువల్గా ఇమాన్యుయల్ అయితే ఫస్ట్లో తనుజతో చాలా క్లోజ్గా, అసలు వాళ్ళిద్దరు బాండింగ్ అయితే నచ్చింది బయట జనాలకు కూడా. బట్ తనేమనుకున్నాడంటే తనకున్న క్రేజ్ వల్ల తనూజకి క్రేజ్ పెరుగుతుంది, అంటే తన వల్లే తనకి క్రేజ్ పెరిగి తను డౌన్ అవుతున్నాడు, అందుకని తను విడిగా తన గేమ్ తను ఆడుకుంటే ఇంకా తనూజకి క్రేజ్ ఉండదు, ఇమాన్యుయలే ఫస్ట్ ఉంటాడని చెప్పి ఫీల్ అయిపోయాడు. అక్కడ మనకే అర్థమవుతుంది. అట్లా ఫీల్ అయ్యే ఇమాన్యుయల్ వచ్చేసి తనూజని కొంచెం దూరంగా పెట్టి ఇంకా తన గేమ్ ఏదో తను ఆడుకుంటూ వేరే వాళ్ళతో గొడవలు పట్టమైనా, వేరే వాళ్ళతో స్కిట్లు చేయడమైనా అట్లా చేశాడు. సో తనూజకి ఫస్ట్లో అది అర్థం కాలేదు, ఎందుకు దూరం పెడుతున్నావు అని చెప్పుకోవడం గుర్తుందా? సో ఇదంతా కావాలని చెప్పి చేసిందనమాట. అంటే తనూజని పైకి రానివ్వడు, తనూజ విన్ అవ్వకూడదని చెప్పి అందరూ స్ట్రాటజీలు చేశారు. బట్ ఏ స్ట్రాటజీ కూడా వర్క్ అవ్వలేదు. కళ్యాణ్ని తను ఎట్లా అయితే దారిలో పెట్టాలో, అంటే తను ప్రతిరోజు అసలు గేమ్ ఎట్లా ఆడాలి, గేమ్ మోటివేషన్ ఏంటి, ఎవరు పక్కనున్నా, నేనే కాదు ఎవరున్నా కూడా నువ్వు ఇట్లా ఆడాలి అట్లా ఆడాలని చెప్పి చెప్పింది. బట్ చెప్పటం వరకే కదా తనుజ చేసేది. కళ్యాణ్ అయితే తను 100% ఇచ్చాడు. నేను కళ్యాణ్ గేమ్ ఆడలేదు అదేమీ చెప్పట్లేదు. బట్ కళ్యాణ్ని మోటివేట్ చేయడానికి తనుజ ఉంది కాబట్టి కళ్యాణ్ గేమ్ ఆడాడు, విన్ అయ్యాడు మాత్రమే చెప్తున్నా. అంటే తను లేకపోతే వేరే వాళ్ళు మోటివేట్ చేస్తారంటే అఫ్కోర్స్ ఉండి మోటివేట్ చేసేవాళ్ళేమో, బట్ ఇప్పుడైతే తనుజానే కదా మోటివేట్ చేసింది. సో బయటికి తను వచ్చిన తర్వాత కొంతమంది నాకు కామెంట్స్ కూడా పెట్టారు, "మేడం కళ్యాణ్ లేకుండా ఉండుంటే అసలు తనుజాని విన్ అయ్యేది కదా" అని చెప్పి. అఫ్కోర్స్ అదైతే 100కి 200%. కానీ తనుజ లేకుండా ఉంటే కళ్యాణ్ విన్ అయ్యేవాడా అంటే అదైతే చెప్పలేం. అంటే 50-50 ఛాన్సెస్. సో బట్ కళ్యాణ్ వచ్చేసి తను కూడా చాలా కష్టపడ్డాడు. తను ఆర్మీ అయ్యుండి ఆర్మీ నుంచి ఇట్లా బిగ్ బాస్ హౌస్లోకి రావడం అంత తక్కువ విషయం ఏం కాదు. యాక్చువల్గా తను చాలా ఫేస్ చేశాడని కూడా తను చెప్పాడుగా. అది కళ్యాణ్కి సంబంధించి సపరేట్గా కళ్యాణ్కి కూడా నేను పార్ట్స్ పెడతాను. సో దానిలో చెప్తాను. ఇప్పుడు తనుజ వచ్చేసి బయటకు వచ్చిన తర్వాత చాలా ఫేస్ చేసింది. అసలు బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు వాళ్ళిద్దరూ ఆల్రెడీ చెప్పారు, మేము ఎమోషనల్ బాండింగ్ మాకు మధ్య ఏం లేదు, జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే, లైఫ్ లాంగ్ ఫ్రెండ్స్గానే ఉంటామని కూడా చెప్పారు. బట్ కొంతమంది ఏమో ఇంకా రూమర్స్ క్రియేట్ చేసేసారు. పవన్ సాయితో అసలు పెళ్ళి కూడా అయిపోయిందంట, పిల్లలు కూడా ఉన్నారంట, వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయిందంట, అసలు మామూలుగా లేవు. అంటే అవన్నీ ఎందుకు చేశారంటే తనూజ విన్ అవ్వకూడదని చెప్పి చేశారు. యాక్చువల్గా తనూజ ఒక చోట ఎమోషనల్ అవుతూ ఒక వీడియో కూడా పోస్ట్ చేసింది. ఏంటంటే తను బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు వాళ్ళ మదర్ వచ్చేసి సెలబ్రిటీస్ దగ్గరికి వెళ్ళి తనకి మద్దతు, అంటే తనకి సపోర్ట్ వీడియో రిలీజ్ చేయమంటే
అసలు కొంతమందయితే అసలు ఒప్పుకోలేదంట. కొంతమంది ఒప్పుకొని చేస్తామంటే, ఎందుకు చేయాల్సిన అవసరం లేదని చెప్పి వాళ్ళని కూడా వెనక్కి తగ్గేట్టు చేశారట. అప్పుడు ఇంక తనుజ వచ్చిన తర్వాత వాళ్ళ మదర్ అన్నారట, "అసలు ఎవ్వరు కూడా ఏ సెలబ్రిటీ కూడా నీకు సపోర్ట్ చేయమని చెప్పారు. కానీ నీ ఫ్యాన్స్ వల్లే నువ్వు విన్ అయ్యావు. నీ ఫ్యాన్స్ కోసం నువ్వు ఏమైనా చెయ్యి. అంటే నువ్వెంతకాలం ఇండస్ట్రీలో ఉంటావో తెలీదు. కానీ నీ ఫ్యాన్స్ కోసం నువ్వు ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వడానికి కష్టపడు. ఇప్పుడు ఇంతకుముందు నువ్వెక్కడికెళ్తున్నా గాని వద్దని అనేదాన్ని. నువ్వెక్కడికన్నా ఇప్పుడు ఎళ్ళు నీ వర్క్ నువ్వు చేసుకో. బట్ నీ 100% ఇవ్వు. నీ ఫ్యాన్స్ వల్లే నువ్వు విన్ అయ్యావు" అని చెప్పారట. సో, ఇప్పుడు మన ఫ్యాన్స్ వల్లనే తనకిప్పుడు పార్ట్ టైమర్స్ రిలీజ్ అవుతుంది. ఆ పార్ట్ టైమర్స్ సూపర్ హిట్ అవ్వాలి. మన ఫ్యాన్స్ అందరం కలిపి తన పార్ట్ టైమర్స్ హిట్ చేయాలని చెప్పి నేను ఈ వీడియో పెట్టడానికి రీజన్ ఏంటంటే, కళ్యాణ్ ఫ్యాన్స్ వచ్చేసి తనూజకి పార్ట్ టైమర్స్‌ని అది ఎట్లా హిట్ అవుతుందో చూస్తాము. అసలు అది హిట్ అవ్వదు అని చెప్పి చాలామంది నాకు మెసేజ్‌లు పెట్టారు. యాక్చువల్‌గా హిట్ అవ్వదు, హిట్ అవుతుందని చెప్పడానికి వాళ్ళెవరు? ఆ! అంటే తనుజ ఫ్యాన్స్ అంత తక్కువగా కనిపిస్తున్నారా? నాకు తెలిసి తనుజ ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు. కళ్యాణ్ ఫ్యాన్స్ ఏం తక్కువ కాదు. బట్ మ్యూచువల్ ఫ్యాన్స్ అని చెప్పి కొంతమంది వాళ్ళని నెగెటివ్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నారు. ఆ నెగటివిటీ అయితే మనం తీసివేయాలి. ఇప్పుడు పార్ట్ టైమర్స్ నంబర్ 1 అవ్వాలి. హాట్‌స్టార్‌లో నంబర్ 1 అవ్వాలి. ఆ నంబర్ 1 అవ్వాలంటే మనం మ్యూచువల్ ఫ్యాన్స్ అని కావచ్చు, తనుజ ఫ్యాన్స్ అని కావచ్చు. అంటే కళ్యాణ్ ఫ్యాన్స్ సపోర్ట్ చేయమని చెప్పి నాకు చెప్పారు కదా! సో, దానికి చెప్తున్నాను. సో, సపోర్ట్ చేద్దాం. సీ యూ నెక్స్ట్ వీడియో. బై.